వరంగల్ రంగలీల మైదానంలో రావణవధ కార్యక్రమం ఏటా వైభవంగా జరుగుతుందని చెప్పారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. దసరా పండుగ సందర్భంగా రంగలీల మైదానంలో రావణవధ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేడుకకు ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ చాహత్ బాస్పాయ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, నగర మేయర్ ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యలు హాజరయ్యారు. నేను ఒక మంత్రిగా అధికారికంగా 30 తేదీ జరుపుకుందాం అనుకుంటే మీరు 29వ రోజే అందరూ ఆడేసుకున్నారు. మిమ్మల్ని కలిసే అవకాశం నాకు రాలేదు. కాబట్టి 30 తేదీన నేను అక్కడ ముగింపు సమావేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మరి హైదరాబాద్ 29 ఇక్కడ 30 జరిగిందా అయితే అయిపోయిందని చెప్పారు. అందుకని నేను అక్కడ ముగింపు సంబరాలలో ట్యాంక్ బండ్ మీద చేసుకోవడం జరిగింది. మీతో పాటు ఆట పాట ఆడేటువంటి అవకాశాన్ని కోల్పోయినందుకు కొంత బాధగా ఉంది. మీరందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తుంటారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ముఖ్యంగా బతుకమ్మ అనేది మనందరికీ కూడా తెలుసు. అక్క చెల్లెళ్ళందరూ వయసుతో సంబంధం లేకుండా మరి పెద్దవాళ్ళు కూడా మంచిగా చీరలు కట్టుకొని కొత్త చీరలన్నీ తీసి కట్టుకొని సొమ్ములు పెట్టుకొని పూలు పెట్టుకొని మరి కాళ్ళకు పసుపు పెట్టుకొని మంచిగా ముత్తైదువులందరూ కూడా బయటకు వచ్చి అందరూ కలిసి ఆడుకునేటువంటి ఒక గొప్ప పండుగ. మరి ఆ పండుగను 9 రోజులు కూడా ఎప్పుడు సాయంత్రం అయిద్దా, ఎప్పుడు పోయి బతుకమ్మ ఆడుకుందామా అని చూస్తారు. మరి ఆ విధంగా ఆడుకునే ఆటలో మన బాధలు మన కష్టాలు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ మరి ఆ బతుకమ్మ ఆటను ఆడుకుంటాము. మరి ఆ 9 రోజుల తర్వాత అంటే దుర్గామాత మహిషాసుర మర్దిని ఈ 9 రోజులు కూడా కష్టపడి దశమి రోజు మహిషాసురుని మర్దన చేసింది, చంపింది. అది ఒక కారణంగా కూడా ఈ దసరా చేసుకుంటారు. అదేవిధంగా రాముడి చేతిలో రావణుడు హతమైన సందర్భంగా కూడా ఈ యొక్క దసరా చేసుకుంటారు. మరి 2 కారణాలు కూడా ఈ దసరా ఉత్సవాలు చేసుకునేటువంటి పండుగ. కాబట్టి ఈరోజు మనం ఈ యొక్క ఉర్సు రంగలీల మైదానంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న సందర్భంలో ఇక్కడ వచ్చిన